నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరిటాల రవీంద్ర ఈ పేరుకు ఓ వైబ్రేషన్ ఉంది. ఇప్పుడు ఆయన స్వగ్రామం వెంకటాపురం పేరు విన్నా ఓ రకమైన వైబ్రేషన్ పుట్టడం ఖాయమనే చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ గ్రామంలో టీడీపీ తప్పించి మిగిలిన ఏ ఒక్క పార్టీకి స్థానం లేదు. ఊరిలో ఉన్న అన్ని ఇళ్లపై టీడీపీ జెండాలే ఎగురుతున్నాయి. అంతేకాదండి, ఊరిలో ఉన్న ప్రతి ఓటరు టీడీపీ క్రియాశీలక సభ్యుడే. వెరసి ఇక ఆ ఊరిలో ఇతర పార్టీల ఊసు వినపడదు. గ్రామంలో కనీసం ఇతర పార్టీల జెండాలు అస్సలు కనిపించవు కూడా. ఇలా ఒక ఊరిలో మొత్తం ఓటర్లంతా ఒకే పార్టీ సభ్యులుగా ఉండడం చాలా అరుదు. ఏ గ్రామాన్ని తీసుకున్నా ప్రధాన పార్టీలతో పాటు చిన్న చితకా పార్టీలకు కార్యకర్తలుంటారు. అయితే ఈ తరహా పరిస్థితికి వెంకటాపురం భిన్నమనే చెప్పాలి. గ్రామం చిన్నదే అయినా ఇలా గ్రామంలోని ఓటర్లంతా ఒకే పార్టీకి జై కొట్టడం అనేది నిజంగానే ఓ ప్రత్యేక అనుభూతినిచ్చే అంశమే. వెంకటాపురం విషయంలో ఈ ప్రత్యేక అనుభూతిని ప్రతి టీడీపీ కార్యకర్త ఫీల్ అవుతూ ఉంటాడనే చెప్పాలి. పరిటాల రవీంద్ర పేరు వింటేనే టీడీపీ శ్రేణులకు రోమాలు నిక్కబడుచుకుంటాయి. నాటి కాంగ్రెస్ దురహంకార పాలనకు ఎదురొడ్డి నిలిచిన నేతగా పరిటాలకు చెరగని ముద్ర ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ తో పాటు దాదాపుగా అన్ని పార్టీలు కూడా పరిటాల పేరు వింటేనే హడలిపోయిన వైనం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. పరిటాల రవికి ఉన్న తరగని ఆదరణను చూసి ఆయనను కాంగ్రెస్ పార్టీ హత్య చేయించగా వైసీపీ అధినేత జగన్ ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు వినిపించాయి. 20 ఏళ్ల క్రితమే పరిటాల రవి హత్యకు గురైన ఇప్పటికీ ఆయన పేరు వింటేనే ఓ రకమైన ఫీలింగ్ కలుగుతున్నదంటే అది ఒక్క పరిటాలకు మాత్రమే సొంతమని చెప్పాలి. అలాంటి పరిటాల స్వగ్రామంగా వెంకటాపురానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ససనకోట గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ మజిరా గ్రామమైన వెంకటాపురంలోనే ఇప్పటికీ పరిటాల కుటుంబం నివాసం ఉంటుంది. పరిటాల సతీమణి సునీతతో పాటు పరిటాల వారసుడు శ్రీరామ్ కూడా వెంకటాపురం నుంచే రాజకీయాలు నడుపుతున్నారు. ప్రస్తుతం టీడీపీ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వెంకటాపురం గ్రామంలోని ఓటర్లంతా టీడీపీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. గ్రామంలో ప్రస్తుతం 581 మంది ఓటర్లు ఉండగా వారిలో 11 మంది మరణించారు. ఇక మిగిలిన 570 మంది ఓటర్లు ప్రస్తుతం టీడీపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. ఫలితంగా సత్యసాయి జిల్లాలోనే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 100% టీడీపీ క్రియాశీల సభ్యులు కలిగిన గ్రామంగా వెంకటాపురం రికార్డులకెక్కింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ రికార్డు నమోదు చేసిన తొలి గ్రామం కూడా వెంకటాపురమేనట. తమ గ్రామం ఈ అరుదైన ఘనతను సాధించటంపై రాప్తాడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిటాల రవి సతీమణి పరిటాల సునీత హర్షం వ్యక్తం చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.